మలయాళ సినిమా ప్రేమికులకు గుడ్ న్యూస్. జోజు జార్జ్ నటించిన ఇరట్టా అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నెట్ఫ్లిక్స్ మరియు యూట్యూబ్లో ఉచితంగా అందుబాటులో ఉంది. ఓ పోలీస్ స్టేషన్లో జరిగిన హత్య కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పోలీస్ స్టేషన్లోనే పోలీసు అధికారి హత్య. జోజు జార్జ్ డ్యూయల్ రోల్లో అద్భుత నటన. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్లో ఉచితంగా స్ట్రీమింగ్. ఉత్కంఠభరిత క్లైమాక్స్తో ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్. మలయాళం థ్రిల్లర్ మూవీస్ ఎన్ని చూసినా తనివి తీరడం లేదా? మరింత థ్రిల్ కోసం చూస్తున్నారా? అయితే ఆ ఇండస్ట్రీ స్టార్ యాక్టర్ జోజు జార్జ్, అంజలి నటించిన ఇరట్టా మూవీ మిస్ కాకుండా చూడండి. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ తో పాటు యూట్యూబ్లోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓ పోలీస్ స్టేషన్లో శవమై కనిపించిన ఏఎస్ఐ మృతి విచారణ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇరట్టా మూవీలో జోజు జార్జ్ డ్యూయల్ రోల్లో నటించాడు. రెండూ పోలీసు పాత్రలే. ఒకటి ఏఎస్ఐ వినోద్ కాగా, మరొకటి డీవైఎస్పీ ప్రమోద్. తన అన్నను ఎంతగానో ద్వేషించే వినోద్ ఓ రోజు పోలీస్ స్టేషన్లోనే గుండెల్లోకి బుల్లెట్ దూసుకెళ్లి రక్తపు మడుగులో కనిపిస్తాడు. అదే సమయానికి ఆ పోలీస్ స్టేషన్కు మంత్రి రావాల్సి ఉండటంతో బయట పోలీసులు, మీడియా హడావిడి ఉంటుంది. అలాంటి సమయంలో పోలీస్ స్టేషన్లో నుంచి గన్ పేలిన శబ్దం వినిపించడంతో అందరూ లోపలికి వెళ్లి చూస్తారు. అప్పటికే వినోద్ రక్తపు మడుగులో పడి ఉంటాడు. ఆ సమయంలో స్టేషన్లో మరో ముగ్గురు పోలీసులు ఉంటారు. దీంతో వాళ్లలో ఎవరో ఒకరే ఈ హత్య చేసి ఉంటారని భావిస్తారు. తన తమ్ముడి మృతి కేసులో అన్న ప్రమోద్ కూడా అనుమానితుడిగా ఉంటాడు. అయితే చివరికి అతడే ఈ కేసు విచారణ చేపడతాడు. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వినోద్, ప్రమోద్ ఇద్దరి గతాలను కూడా మూవీలో చూపిస్తారు. అసలు తన అన్నను వినోద్ ఎందుకంతలా ద్వేషిస్తాడు? పోలీస్ స్టేషన్లో అతడు రక్తపు మడుగులో కనిపించడానికి కారణం ఎవరు? మద్యం మత్తులో వినోద్ చేసిన ఓ ఘోర తప్పిదం అతని మరణానికి ఎలా కారణమైందన్నది ఈ ఇరట్టా మూవీలో చూడొచ్చు. సాధారణంగా మలయాళం మూవీ మేకర్స్ ఓ చిన్న లైన్నే కథగా అల్లి అదిరిపోయే థ్రిల్లర్ మూవీస్ తీస్తుంటారు. అందులోనూ మర్డర్ మిస్టరీలు, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అయితే క్లైమాక్స్ వరకు అసలు ఏం జరిగిందో అన్న ఉత్కంఠతో ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోతారు. అలాంటిదే ఈ ఇరట్టా మూవీ కూడా. ఓ పోలీస్ స్టేషన్లోనే మంత్రి పర్యటనకు కొద్ది నిమిషాల ముందు ఓ పోలీస్ అధికారి చనిపోయి పడి ఉండటం, ఆ కేసు విచారణ సాగే తీరు, అందులో పోలీసే అయిన అన్న కూడా అనుమానితుడిగా ఉండటం, అసలు ఎవరి ఊహకందని క్లైమాక్స్ ఈ ఇరట్టా మూవీ బలాలుగా చెప్పొచ్చు. రోహిత్ ఎన్జీ కృష్ణన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2023లో రిలీజైంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ తో పాటు యూట్యూబ్లోనూ తెలుగులో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అసలు హంతకుడు ఎవరో తెలుసుకోవడానికి ఇరట్టా చూడాల్సిందే. అద్భుతమైన ట్విస్ట్లు, టర్న్స్తో ఈ సినిమా మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఖచ్చితంగా చూడండి.